ధర్మం నాలుగు పాదాల మీద నడవకుండా కుంటికాలతో నడుస్తోంది. అయినప్పటికీ కుంటికాలతో నడుస్తున్న ధర్మం మళ్లీ బతుకుతుందని చెప్పడానికి ద్రోణరాజు సత్యనారాయణ గారి 20వ జయంతి ఇవాళ మనం కన్నుగా చెప్పొచ్చు. ఇంకా ఇంతమంది ఆయన గుర్తుపెట్టుకుని ఆయన కోసం ఇలా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తుందంటే మరలా ధర్మం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. మళ్ళీ ధనము అధికారం పక్కెళ్ళి త్యాగాలు చేసేటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు ద్రోణరాజు సత్యనారాయణ గారి జయంతికి నివాళులు అర్పించడానికి వచ్చేటువంటి ఈ ప్రజానీకాన్ని చూస్తే తెలుస్తూ ఉంటుంది. ద్రోణరాజు సత్యనారాయణ గారు ఎన్నికలకు నెల రోజుల ముందు పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకే రాజకీయాలు చేశారు. తర్వాత ఎప్పుడు రాజకీయం లేదు ఆయనకి. ఉత్తరాంధ్ర అని ఈ 3 జిల్లాలకే పేరు పెట్టి ఈ ఉత్తరాంధ్ర యొక్క సమగ్ర సర్వతోముఖ కృషి చేసినటువంటి ధన్యజీవి ద్రోణరాజు సత్యనారాయణ గారు. శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 92వ జయంతి కార్యక్రమాన్ని అందరూ పెద్దలందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ద్రోణంరాజు సత్యనారాయణ గారు అంటే ఇక్కడ విశాఖపట్నానికి ఒక పొలిటికల్ యూనివర్సిటీ. ఎంతోమంది రాజకీయవేత్తలు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రజలకి సేవ అందించారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి ఈరోజు అతని జయంతి ద్వారా అతన్ని జ్ఞాపకాలు స్మరించుకుంటూ మేమందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ముందుకు వెళ్తామని నడుస్తామని ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు. ఈ డెవలప్మెంట్ ఈరోజు చూస్తూ ఉంటే ఇది నేటి నాయకులు వేసినటువంటి సీడ్ కాదు. ఇది ఆ రోజుల్లో ద్రోణరాజు సత్యనారాయణ గారు ఒక ఫోర్సీనెస్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు, ఈజ్ అడోర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే, మెచ్చుకునేవారే. అలాంటి మహానాయకుడు మనవుడు ఈరోజు మనం శ్రీనివాసరావు గారు రాలేదు. ఓన్లీ ప్యాట్రియాటిజం ఒకటే ఉండేది, మాకు దేశభక్తి ఒకటే ఉండేది. అప్పుడు ఏ చిన్న విషయానికైనా సరే ద్రోణరాజు గారిని ఓన్ చేసుకొని మాట్లాడే అక్కడ ఉండే స్థానికులందరినీ చూసిన తర్వాత ఆశ్చర్యపోయానమాట. అంటే రాజకీయంలో ఇంత పవర్ ఉంటుందా, లీడర్కి ఇంత పవర్ ఉంటుందా, ఇంత ఫోర్సీనెస్ ఉంటుందా. వారిని ఇంట్లో కలిసినప్పుడు కానీ వారితో నాతో మాట్లాడే విధానం కానీ ఎన్నో క్వాలిటీస్ని నాలోని ఇంబైబ్ చేసుకున్నాను అన్నమాట. ఈరోజు నా యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఈ రకంగా ఇంబైబ్ చేసుకున్నానంటే అది ద్రోణరాజు సత్యనారాయణ గారి యొక్క నాయకత్వ లక్షణాలు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు సత్యనారాయణ గారిని స్మరించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇందాకలా పెద్దలు అన్నట్టుగా సమాజ సేవ అనేది వారసత్వం అంటే కడుపును పుట్టినందుకు వచ్చేది కాదు. కానీ వాళ్ళని చూసి ఈరోజు ఏదైతే సత్యనారాయణ గారు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు దాటినా ఆయన ఎలాగైతే గుర్తుంచుకుంటున్నారో, ఆయన ఇంట్లో ఆయన మనవడిగా పుట్టి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి అబ్బాయిగా పుట్టి వాళ్ళిద్దరిని చూసి మనం కూడా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖ ప్రజలకి వాళ్ళు ఎలాగైతే మంచి చేశారో, వాళ్ళు ఎలాగైతే మమేకమై ఉన్నారో అదే మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నేను రావడం